హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పండగ అనంగానే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చేసుకునే రెసిపీ అండి. అలాంటి రెసిపీ ఇంకొంచెం ఈజియెస్ట్ మెథడ్లో సింపుల్ టిప్స్ అనేవి ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు అసలు వంట రాదు అన్న వాళ్ళు కూడా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయితే ఈ పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా చేసేయచ్చు. మరి వీటి తయారీ విధానం చూద్దామా? ముందుగా పూర్ణం బూరెలు చేసుకోవటానికి ఒక బౌల్లోకి 1 కప్పు మినప్పప్పు తీసుకోండి. 1 కప్పు మినప్పప్పుకి మనం దగ్గర దగ్గర 2 కప్పుల బియ్యం అన్నది వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని, ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి మనము నీళ్ళన్నవి పోసుకొని దగ్గర దగ్గర 3-4 గంటల వరకు మనం ఈ పప్పుని బియ్యాన్ని నాననివ్వాలి. మీకు కావాలి అనుకుంటే బియ్యం పప్పు సపరేట్గా నానపెట్టుకోవచ్చండి. కానీ నేను ఎప్పుడు పూర్ణాలు చేసినా ఇలా దోసల పిండి కనుక మనం ఎలా నానపెట్టుకుంటామో పప్పు సేమ్ అలానే నానపెట్టుకుంటాను. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు శనగపప్పు, అంటే దగ్గర దగ్గర 250 గ్రాముల శనగపప్పు ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి ఇలా నీళ్లు పోసేసుకొని, మీరు పూర్ణాలకి మిక్సీ వేసుకుంటారు కదండి, దానికి 1 గంట ముందు మనం ఈ పప్పుని ఇలా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 గంటలకి మనకి పప్పు బియ్యం అన్నది కంప్లీట్గా నానిపోయిందండి. ఇప్పుడు దీనిని నీళ్ళన్నవి కంప్లీట్గా తీసేసి, మీకు అవసరమైతే తప్ప నీళ్ళన్నవి వేసుకోకుండా, మీకు కుదిరితే మిక్సీలో లేకపోతే గ్రైండర్లో మీకు ఎలా కుదిరితే అలా దీనిని మెత్తగా మనం మిక్సీ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు పప్పు అన్నది మనం ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఫింగర్ గనక లోపలికి పెట్టి ఇలా తీస్తే నా చేతికి చక్కగా గట్టిగా ఇలా కోటింగ్ అన్నది అవ్వాలి. పూర్ణం పిండి అన్నది మనం ఇలా గట్టిగా వేసుకోవాలండి. మనం పూర్ణాలు వేసుకునేటప్పుడు అవసరమైతే మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం వాటర్ అన్నవి అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు 1 గంటకి శనగపప్పు కూడా కంప్లీట్గా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకొని దగ్గర దగ్గర ఒక 1.5 కప్ వాటర్, అంటే మనకి పప్పు మునిగేంత వరకు మాత్రమే మనం నీళ్ళు అన్నవి వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఈ పప్పుని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూడండి, మనం అడుగున నీళ్లు తక్కువ వేసుకున్నాం కాబట్టి వాటర్ అన్నది చాలా తక్కువ ఉంది. అది కూడా కాకుండా మనకి పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్, లేదు అనుకుంటే ఈ పప్పుని మీరు డైరెక్ట్గా మిక్సీలోనన్నా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుని ఇలా మెత్తగా కదుపుకున్నాక దీనిని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని మనం ముందుగా మెత్తగా నలుపుకున్న పప్పుని దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పైన అడుగన్నది అస్సలు అంటుకోకుండా ఈ పప్పుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం తక్కువ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న బెల్లం కంప్లీట్గా కరిగిపోవాలండి. అప్పుడు వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్ పైన అడుగన్నది అసలు అంటుకోకుండా ఇలా కదుపుకుంటూ మనం పప్పు కంప్లీట్గా దగ్గరికి వచ్చేంత వరకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పప్పు అన్నది మనకి బెల్లం వేసుకోవటం వల్ల పలచగా అయ్యింది. అలా కాకుండా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ దీన్ని మనం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని ఈ యాలకుల ఫ్లేవర్ కూడా కంప్లీట్గా ఈ పప్పుకి పట్టేలాగా కలుపుకొని స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్గా ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న దోసల పిండి మనకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే ఉంచుకొని మిగిలింది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పిండిలో మనం కొంచెం కొంచెంగా నీళ్ళని కలుపుకుంటూ మనకి పూర్ణాలు అన్నవి ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో అంతవరకు కొంచెం కొంచెంగా వాటర్ అన్నది కలుపుకొని, చూస్తున్నారు కదా, పిండి మనకి ఇలా కోటింగ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పూర్ణాలకి పర్ఫెక్ట్గా పిండి అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ సోడా అండి, ఇంకా 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నది మనం యాడ్ చేసుకొని ఇవి 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి. ఈలోగా మనకి పప్పు అన్నది కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మీకు కావాల్సిన సైజెస్లో మీరు పూర్ణాలు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఇలా చిన్న చిన్నగా బాల్స్ అన్నవి చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకొని నూనె బాగా కాగనివ్వండి. ఆయిల్ అన్నది ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలానే తక్కువ హీట్లో ఉండకూడదండి. ఎక్కువ హీట్లో కనుక మీరు పూర్ణాలు వేసుకుంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట.
ఇప్పుడు ముందుగా కలిపిన పిండి కొంచెం దీంట్లో వేసుకొని నూనె రెడీ అయిందా లేదా చూడండి. మనకి నూనె అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం మనం ఇలా మెల్లిమెల్లిగా నూనెలో వేసుకోవాలి. పూర్ణాలు వేసుకోవడానికి ఈజీ మెథడ్ వచ్చి మనం ఇలా చేసుకున్న ఉండల్ని ఇలా పిండిలో వేసుకొని ఈ ఉండ కంప్లీట్‌గా పిండిలో కవర్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇలా స్పూన్‌తో ఎక్సెస్ పిండిని మొత్తం తీసేసి ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క పూర్ణం వేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ మనం పూర్ణాలు వేసుకోవటానికి. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. వద్దు అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్‌గా చేత్తో వేసేసుకోవచ్చు. మనం వేసుకున్న పూర్ణాలన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, మనం పూర్ణం వేసుకున్న వెంటనే ఇలా కదపకూడదనమాట. కదపటం వల్ల ఏంటంటే పూర్ణం పగిలిపోయి దాని లోపల ఉన్న పిండి నూనెలోకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పూర్ణం వేసిన వెంటనే కదపకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తం పిండి కూడా ఇలా ఒక్కొక్కటిగా బ్యాచెస్ వైస్లో వేసుకొని పూర్ణాలన్నీ వేసేసుకోవాలి. అంతే అండి, చూస్తున్నారు కదా పూర్ణాలు వేసుకోవటం ఎంత ఈజీయో. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అన్నది మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.